స్నేహితులంటే బైక్లపై షికార్లు, పార్టీలు, పబ్బులు అంటూ అల్లరి చిల్లరగా తిరగడం నేటి సమాజంలో చూస్తున్నాం. కానీ మనం చూపించబోయే స్నేహితుల స్నేహం వయసు 80 ఏళ్ళు. 8-10 వయసులను ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఇప్పటికీ తమ కాళ్ళపై నిలబడుతూ వ్యవసాయ పనుల్లో హుషారుగా యువకులకు ధీటుగా ఉంటున్న ఈ ఇద్దరు స్నేహితులను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆ స్నేహితులే పెన్పాడు మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన పోరెడ్డి వెంకటరెడ్డి, నిమ్మల రాములు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి స్నేహం గురించి వారి మాటల్లోనే వాళ్ళ స్నేహంలో వారి అనుభవాలు ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి తాతగారు, నమస్కారం. ఏ సంగతి ఇంత వయసులో హుషారు గుర్రు, ఏంది కారణం మీది హుషారుకు? సరదా సంతోషం నాన్న. ఇప్పుడు నాని ఇప్పుడు ఉన్న ఇంత భూమి కొడుకు చేతిలో పెట్టినా నాకేమీ లే. ఎన్ని ఎకరాలు ఉంది తాత మీకు? 6 ఎకరాలు విన్నాను. మంచిగా సంపాదించడం. రాముల తాత నీకెంత ఉంది? నాయన నాది 100 కూడా మొదలు మాసారం దగ్గర 100 కూడా అత్తగారికి వచ్చిన వచ్చి ఇక మా మీద కొన్నాళ్ళు నుండి ఏర్పడ్డ అటు ఇటు తిప్పలపడి 3 ఎకరాలు సంపాదించిన. ఎంత ఉంటుంది మీ వయసు ఇప్పుడు? 80కి ఉంది. ఇద్దరు 80. ఎప్పటి నుంచి నడుస్తుంది మీ దోస్తం స్నేహితం? మొదటి నాని 10 ఏళ్ళు దాకా ఉంది. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేసినప్పుడు నా వ్యవసాయం మొదటి సందే వ్యవసాయం దోస్తులు దోస్తాను 10 ఏళ్ళ సంది అంటే పక్క పొలాలు. అయితే ఇప్పుడు ఈ 10 ఏళ్ళ సంది ఏమో గీసోంటి పనికి మేము దోస్తులు. ఇప్పుడు మీకు ఇంత వయసులో కూడా వ్యవసాయ పనులు హుషారుగా చేస్తుర్రు. మీకు నొప్పులు, కాళ్ళ నొప్పులు అటువంటి ఇప్పుడు తరానికి అట్లుంటూ వస్తాను అని. అదే అదే మరి ఇప్పుడు తరం 30 ఏళ్ళకే కాళ్ళ నొప్పులు అన్న నొప్పులు. మా కొడుకు ఇద్దరు ఎవరు తిడుతుర్రు పొద్దుగడ ఎత్తు అడిగితేరా ₹1 4 ఎకరాలు సంపాదించిన కానీ ఎందుకు రా నాయన కష్టపడతా చేతకాడు. ఇప్పుడు నువ్వు ఇస్తావా రావులు చేత కదా అంటావా అంట బాగా చేస్తుంది కదా రావులు పాపం మంచిగా చేస్తాను ఇస్తావు. అందుకని నీకు పని చేస్తావు పోతే ఏదైనా ఇప్పటికి రోజు పని చేస్తుంటారా? ఇప్పుడు డైలీ పని దొరికి మటుకు ఊరుకున్నాను. పని ఇటువంటి పని దొరికే మటుకు అయ్యా నేను చెప్పిన ఒక మాట. మీ పిల్లలు ఏమన్నా అనరా ఎందుకు మీరు ఇట్లా పోతారని? వద్దంటున్నానా? వద్దు నాన్న ఇట్లా పోవద్దు అంటారు కానీ మాకు ఊకో బుద్ధి కాదు. అయ్యా నేను చెప్తాను ఒక ముచ్చట. ఇప్పుడు మందు పిండి చల్లటానికి మందు కొట్టడానికి పోలేము. అదే పోలేరు. ఇటువంటి ఓరాల పనులు చిన్న ఏదో గడ్డో కాదో తోలటానికి గసంటికి పోతాం. ఇప్పుడు చాలా మంది పిల్లలు 15-20 ఏళ్ళ పిల్లలు 30 ఏళ్ళ పిల్లలు ఉత్తమే తిరుగుతుర్రు. ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి వాళ్ళు. ఒక్కనాడు చూస్తే నీకు వరాలు తీస్తే అర్థమైంది. అదే చూసినాం కదా, మీరు బాగా మంచిగా తీస్తున్నారు. తోలిపోతాడు. అదే మీ ఇద్దరు మా పాటలు కూడా మంచి పాడతాడు. ఒక పాట పాడాలి మా కోసం. అని చెప్పు పిల్లోడా మంచి గాజులు ఇంటే వెయ్యి కుర్రోడా. మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి బెదవాడ గుంటూరు కలకత్తా బొంబాయి పట్టణంల గాజులే ఓ పిల్ల మంచి పొట్టాలకున్నాయే సోకిల్లా. పట్టణంల గాజులు పనికి రావబ్బాయి పల్లెటూరి పిల్ల గాజులే కావాలి ఒట్టి బేరం గాజు పిల్లోడా మంచి గట్టి గాజులు ఈ కుర్రోడా. గట్టి గాజులను గమనించి అడిగావు పట్టు పట్టిందంటే చిట్టదే అమ్మాయి పష్టాసి ఉంటే ఓ పిల్ల చెయ్యి పాట మటియే వేసోకిల్లా. చెయ్యి గాజు వారి చేతిలో పెట్టింది చెయ్యి పట్టు శాత పట్టుకుండు. మనోడా మాకు ఇదంతా పెట్టింది మనోడా. ఇలా చాలా మంది పిల్లలు యూత్ పిల్లలు తిరుగుతుర్రు పని లేక వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? సలహా అంటే అయ్యా మీరు కష్టపడి ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన దానికంటే మీరు తల్లిదండ్రులకు కొద్దిగా అదనంగా మీరు బతకాలి. తల్లిదండ్రులు 2 ఎకరాలు 3 ఎకరాలు సంపాదించారు కానీ మీరు తల్లిదండ్రులు సంపాదించిన ఆగం చేయొద్దు. అదే కాకపోతే తల్లిదండ్రులు 4 ఎకరాలు ఇచ్చి దాని 2 ఎకరాలు సంపాదించుకున్న ఒకటే కానీ తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని ఆగం చేయొద్దు. అది మీ గ్రేట్ నాన్న. ఇప్పుడు పిల్లగాళ్ళ వయసు అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? గొడవ పడతారా? ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకము నిజాయితీనే మా ఇంతకాలం స్నేహానికి అర్థం పడుతుందని కూడా ఇద్దరు కూడా చెబుతున్నారు. అదేవిధంగా ఖాళీగా తిరుగుతున్న నేటి యువతరానికి వీళ్ళు కూడా ఒక సలహా ఇస్తున్నారు. ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడి తల్లిదండ్రులు
ఒక మంచి పేరు తేవాలని కూడా వీళ్ళు ఇద్దరు చెబుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా వీళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తుంటే మాకు ఒక ఈర్ష్య అయితే కలుగుతూ ఉంది. ఇంత 80 ఏళ్ళ వయసులోనూ ఇద్దరు కూడా హుషారుగా ఇద్దరికి ఒకరికొకరు కలిసిమెట్టుగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ తమకంటూ కొంత ఆర్థికంగా వెనక పోగేసుకుంటున్నారు. వీరి స్నేహం ప్రస్తుత యువతరానికి ఆదర్శంగా ఉండాలని ఆశిద్దాం.